38 ఏళ్ల క్రితం 10వ తరగతి చదువుకొని విడిపోయిన నేస్తాలు మళ్లీ ఒక్కటయ్యారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మురిసిపోయారు. ఈ అపురూప దృశ్యానికి ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వేదికైంది. ఆదివారం నాడు 1986-87 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అత్యంత ఘనంగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత కలుసుకోవటంతో మిత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ తరగతి గది అల్లరిని, మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాము ఈ స్థాయికి ఎదగటానికి కారణమైన గురువులను వారు మర్చిపోలేదు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం జీవయ్యతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు కైపా మధుసూదన్ శర్మ, శివారెడ్డి, కృష్ణయ్య, కర్నాటి వెంకటరెడ్డి, డ్రాయింగ్ టీచర్ నరసింహులు పాల్గొన్నారు. గురువులకు పాదాభివందనం చేసి షాల్వాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో పూర్వ విద్యార్థులు కరీముల్లా, మధు, కిరణ్ కుమార్, జిఎం బాషా, చెలువయ్య, సత్యబాబు తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సార్లు మనల్ని క్షమిస్తుంటారు, శిక్షిస్తుంటారు. మా దినాల్లో మాది 83 బ్యాచ్ 10th క్లాసు. అప్పుడు పనిష్మెంట్ భయంకరంగా ఉండేది, ఇప్పుడు కాదు. వీళ్ళేమో తెలియదు కానీ మాకున్న పరిస్థితి ఏంటంటే నిక్కర్లు ప్యాంట్లు వేసుకుంటూ వాంచుతున్నారు. ఎవరైనా ప్యాంటు పొరపాటు సినింగ్ చేసుకుని వచ్చినా కూడా అంతే కథ వాడు కథ, రోజంతా బయట నిలబెట్టేస్తారు. నిక్కర్లు వేసుకునే వాళ్ళము. 2వ తరగతి చదువుకునేటప్పుడు మాకు రమణయ్య సార్ ఉండేవాడు. వెనకాల ఉప్పు వేసి పెట్టేవాడు. ఎవడైనా తప్పు రాస్తే 2 గంటలు అక్కడ మోకాళ్ళ పైన ఉండాలి. ఈ బాధ కంటే తప్పు రాయకూడదురా నాయన అనేసి కష్టపడి రాత్రి బాగులకి, అప్పుడేమి కరెంట్ లేదు, ఏమీ లేదు, కిరోసిన్ దీపాలు ఉండేవి. కష్టపడి నేర్చుకునేవాడు. కాబట్టి వాళ్ళ పనిష్మెంట్ వల్ల మనం ఈరోజు బాగున్నాము. కాబట్టి మీరు కూడా పనిష్మెంట్, మీ సార్ వాళ్ళ దగ్గర పనిష్మెంట్ తీసుకుంటారు. అదే మనకి బ్లెస్సింగే కానీ అదేమి నాశనానికి. వాళ్ళ టీచర్, ఏ టీచర్ కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా దేనికి కొడతారంటే వాడు బాగుపడాలని ఉద్దేశంతోనే కొడతారు, కానీ వాడు చెడిపోవాలని కొట్టరు. కాబట్టి మీరందరూ చాలా సంతోషం, మీరందరూ రావడం మంచిది. కాబట్టి ఈ సమయాన్ని నాకు కూడా ఇచ్చినారు. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా స్పీచ్ కూడా విన్నారు, మా పాఠశాలకు వచ్చినారు. మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మీకు అందరికీ థ్యాంక్స్. మీరు అనుభవిస్తున్న అనుభూతి నిజంగా చెప్పడానికి మీరు దేనితోనూ కంపేర్ చేసుకోలేరు. మీలో ఇప్పుడు కులం ఉండదు, ఏ కుల ప్రసక్తి ఉండదు, డబ్బుల ప్రసక్తి ఉండదు, ఏ ప్రసక్తి లేకుండా ఎంతో ఆప్యాయంగా మీరు మాట్లాడతారు. హృదయం విప్పి మాట్లాడతారు. చాలామంది హృదయం విప్పి మాట్లాడరు. పైకి ఒక మాట, లోపలికి మనిషి ముందర మనిషి మాట మాట్లాడే రోజులు ఇవి. కానీ ఇప్పుడు మీరందరూ 100% ఒకరినొకరు అభినందించుకుంటారు, ఒకరినొకరు చేసుకుంటారు. నా అభిప్రాయం ఏమిటంటే, మీ ఇష్టము. ఈరోజు కలిశారు, మీరందరి నంబర్లు ఉన్నాయి. మీరు ఈ చాగలమర్రి గ్రామంలో సంవత్సరానికి కనీసం ఒక డేట్ ఫిక్స్ చేసుకొని కలవండి. కలిసి 10 నుంచి 5 వరకు ఉండండి. తర్వాత ఎవరి ఊరు వెళ్ళొచ్చు. నిజంగా కూడా ఈ ఆప్యాయతమైన రోజు రాదు రాదు రాదు. ఇది అపూర్వ ఈ సమ్మేళనానికి అందరికీ స్వాగతం. మాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులందరినీ కలుసుకోవడం, మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. నేను ఇక్కడ కేవలం 1 సంవత్సరం 85-86 సంవత్సరం మాత్రమే పనిచేశాను. ఇక్కడ వెంకటరెడ్డి సారు, నేను ఇద్దరు స్థలాలు మార్చుకున్నాం. ఆయన ఆర్లగడ్డకు పోయినాడు, నేను ఇక్కడికి వచ్చిన. మళ్ళీ తిరిగి 1 ఇయర్ తర్వాత అక్కడ చేరిపోయినాం. అందువల్ల విద్యార్థులను చాలామందిని కనుక్కోలేని పరిస్థితి. మీరు గుర్తించాల్సిందే తప్ప నేను కనుక్కోలేను. అందరూ మంచి మంచి పొజిషన్లో రకరకాలుగా ఉన్నారు. అందరికీ, మీ కుటుంబాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో వినిపిస్తాను.